ఫౌజీ స్పిరిట్ అయితే 3000 కాదు బ్రో, 5000 కొట్టబోతున్నాం. పుష్ప ఏంది బ్రో, ప్రతిసారి పుష్పతో లాగ్ చేస్తారేం బ్రో. పుష్ప సినిమా వేరు బ్రో. ప్రభాస్ అన్న ఇక్కడ బర్త్డే అయితే సరిపోయిందన్న. ముందుగా మా ప్రభాస్ అన్నకి హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. నిజంగా ఇలాంటి క్రేజీ పోస్టర్స్ 5 సినిమాల హ్యాపీ బర్త్డే అని పోస్టర్లు రిలీజ్ చేశారు. నిజంగా అందులో నాకు ఫస్ట్గా బెస్ట్ నచ్చింది ఫౌజీ బ్రో. ఏమున్నాడు బ్రో ప్రభాస్ అన్న ఒక్కొక్కరిని చింపి ఆరబెడతారు బ్రో. కట్అవుట్ చూస్తుంటే నిజంగా బాబా భలే నచ్చింది బ్రో. పోస్టర్కే గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్ని కల్కి నుంచి వచ్చింది, సలార్ నుంచి వచ్చింది, ప్రతి చోట ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేశారు. అన్నీ మిక్స్ చేసి అన్నీ ఒక 2 to 10 seconds అన్ని ప్రాజెక్ట్ ఒక వీడియో చేస్తుంటే మాత్రం కొత్త ర్యాంప్ ఉండే బ్రో. ర్యాంప్ ఆడుస్తుంటే ఈరోజు మస్తు. ఈ లైనప్ చూస్తే ఒక 3000 crores మార్కెట్ ప్రభాస్ దగ్గర ఉందనుకోవచ్చా? ఏదైనా సరే ప్రభాస్ 3000 crores కాదు. ఫౌజీ తోటి నిజం చెప్తున్నా, ఫౌజీ స్పిరిట్ అయితే 3000 కాదు బ్రో, 5000 కొట్టబోతున్నాం. మ్యాచ్ చెప్తున్నా 5000 crores కొడతాం ఈసారి. ఎట్టు పరిస్థితిలో 5000 crores. ఫౌజీ అయితే 3000 అనా. పుష్ప ఏంది బ్రో, ప్రతిసారి పుష్పతో లాగ్ చేస్తారేం బ్రో. పుష్ప సినిమా వేరు బ్రో. ప్రభాస్ అన్న ఇక్కడ పుష్పనే వదిలే. ఇక దాని గురించి సుభాష్ చంద్రబోస్ స్టోరీ అంటున్నారు, నిజమేనా? అంటే ఏ స్టోరీయో తెలియదు కానీ అందులో ఒక సీన్స్ ఉంటాయంట బ్రో. పెద్ద ఏనుగులను తీసుకొచ్చి బండరాళ్ళను మోపిస్తారంట. వాళ్ళని ఒక్కొక్కరు ఉతికి ఆరేస్తాడు మన ప్రభాస్ అన్న. అది సినిమా ఎట్లుంటుందో దేవునికి ఎరక బ్రో. ఇక రాజాసాబ్ పోస్టర్ ఎలా అనిపించింది? అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాడు డార్లింగ్. రాజాసాబ్ కలర్ఫుల్ గా ఉన్నాడు. ఇక చూస్తుంటే లవర్ బాయ్ వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టుంది బ్రో. నాకైతే మంచి నచ్చింది. ప్రభాస్ అన్న మాత్రము ఈసారి రాజాసాబ్ January 9th నుండి రచ్చ మామూలుగా ఉండదు. సంక్రాంతి ఏ సినిమా స్టార్ కి అందరికి స్టార్ నేనే, రెబల్ స్టార్ అని పెట్టాడు హింట్. అది ఎంతమంది స్టార్లు వచ్చినా ఆడ రెబల్ స్టారే. 2026 ప్రభాస్ దే అనుకోవచ్చా? 100% బ్రో. ఫౌజీ ఉంది, వెంట ప్రాజెక్ట్స్ తర్వాత సలార్ ఊచకోత ఇవన్నీ సైలెన్స్ మూవీలు అయిన తర్వాత నరకుడే తర్వాత. అది ఎట్లుంటుంది? అది అన్నకెరక బ్రో, అది మనకు తెలియదు. అన్న ఎప్పుడంటే అప్పుడే పెళ్లి, ఇక మనకు సంబంధం లేదు. అది అన్న పెళ్లి చేసుకుంటే మేము బి హ్యాపీగా ఉంటాం. ఈ సినిమాలన్నిటి మీద ఏమని చదువుతారు? ఊచకోత బాక్స్ ఆఫీస్, బాలీవుడ్ టాలీవుడ్ కాదు, రెబల్ హుడ్, బ్యాంచోత్ పీకండ్రా బొచ్చు.